మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకు మరొకసారి వెళ్ళిన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. రాజులకు రాజా, ప్రభువు ప్రభు, అద్వితీయుడైన గొప్ప తండ్రి, వేవేల దూతలతో నిత్యము పొగడబడుచున్న పరలోకపు రాజా, ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరే మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ మమ్మలను మీ పరిశుద్ధమైన హస్తములకు అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. మరొకసారి వాక్యము చదువుకుందామండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. మరి మన పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుందనంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరి కరుణింపకుండా మరచునా అని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది. చూడండి, స్త్రీలమైన మనము తప్పకుండా మరి పిల్లలను మనకు గర్భం ధరించినప్పుడు మనము మరి పిల్లల్ని చిన్న పిల్లల హాస్పిటల్లో కానీ లేకుంటే మన ఇంట్లో కానీ మరి ఏం చేస్తామంటే డెలివరీ అయినప్పుడు మనం చాలా అలసిపోతూ ఉంటాము. శరీర బలహీనత వల్ల నీరసమైపోతాము. మరి ఇంజెక్షన్ ద్వారా కానీ టాబ్లెట్ ద్వారా కానీ మనం మనుషులం కాబట్టి మనము అలసిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి మనము స్పృహ తప్పి కూడా ఉండే పరిస్థితులు కూడా మనకు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మనకు కలుగుతూ ఉంటాయి. అయితే అప్పుడు ఏం చేస్తామంటే, అప్పుడు మనకు పుట్టిన బిడ్డను ఒక్కొక్కసారి ఎందుకంటే మన శరీర బలహీనత వల్ల మన పుట్టిన బిడ్డను కూడా ఒక్కొక్కసారి మర్చిపోయే పరిస్థితి ఆ సమయాన మనకు కలుగుతుంది. మనకు తోడున్న వాళ్ళు ఆ బిడ్డను మరి చూస్తూ ఉంటారు. మరి చూడండి, ఆ రీతిగా దేవుడు ఏమంటుడంటే, మరి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అనేసి అంటుండు. మరి అంత పరిస్థితిలో, అంత బాధాకరమైన పరిస్థితిలో, మనకు స్పృహ లేని పరిస్థితిలో కూడా మనం ఏం చేస్తామంటే ఆ బిడ్డను చూడగానే మనం పడ్డ కష్టాలన్నీ మర్చిపోతూ ఉంటాం. దేవుడిచ్చిన బహుమానం కదనండి బిడ్డలు. యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా ఇచ్చు బహుమానము అనేసి మనకు పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. మనము 9 నెలలు మోసి బిడ్డను కనగానే మనము డెలివరీ కాగానే మరి మనం పడ్డ కష్టాలన్నీ ఆ చిన్న బిడ్డను చూడగానే మనం మర్చిపోతూ ఉంటాం. ఎంతో సంతోషిస్తాం. మనం అన్ని బాధలు ఆ బిడ్డ పైన ఉన్నా కానీ ఆ బిడ్డను చూడగానే మనకెంతో సంతోషం కలుగుతుంది. దేవుడు మనకు ఆ సంతోషాన్ని ప్రతి ఒక్క స్త్రీకి అనుగ్రహిస్తాడు. మరి అదే రీతిగా మరి ఏమంటుందంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అనేసి అంటుంది. చూడండి, మనం ఎంత బాధలో ఉన్నా నా స్థితిలో ఏమంటామంటే నా బిడ్డను చూపించండి, ఒక్కసారి చూపించండి అని మనము డాక్టర్ని కానీ మనతో ఉన్న వాళ్ళని కానీ మనము అడుగుతూ ఉంటాం, ఒక్కసారి చూపించండి అనేసి. మరి చూడగానే మనం ఎంతో సంతోషిస్తాము. ఆ చిన్న బిడ్డ నవ్వడం కానీ, చూడగానే స్మైల్ ఇవ్వడం కానీ కదా, మనం చూడగానే మనం ఎంతో సంతోషిస్తాము. మన స్త్రీలమైన మనము మరి ఎన్నో బాధలు పడుతూ ఉంటాము. ఆ సమయంలో ఎన్నో కష్టాలు, మరి బాడీ పెయిన్స్ కానీ మనకు ఎన్నో అవి కలుగుతూ ఉంటాయి. అయినను మనము అది దేవుడిచ్చిన బహుమానం కాబట్టి మనము ఆ చంటి బిడ్డను చూడగానే మనం అన్నీ మర్చిపోతూ ఉంటాం. ఆ సమయాన అది దేవుడిచ్చిన సంతోషం అది కదండి. అది స్త్రీకి అది ఎంతో ధన్యతమైన జీవితం. అది తల్లి కావడం అనంటే స్త్రీకి ఎంతో ధన్యతమైన జీవితం. చూడండి, కొంతమంది మరి గర్భం ధరించలేక, సంతానం లేక మరి లోకంలో మనము ఎంతోమందిని చూస్తున్నాం. స్త్రీ ఎంతో బాధపడుతుంది. ఎన్నో మెడిసిన్స్ కానీ మరి ఇక్కడ వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. అయినను వారికి ఫలితం లేకుండా పోతుంది. కానీ దేవుడు మరి స్త్రీకి మరి ఎంత అదృష్టాన్ని ఇచ్చాడు కదండి, ఎంత సంతోషాన్ని ఇచ్చాడు. మరి బిడ్డను చూడగానే మనం పడ్డ కష్టాలన్నీ మర్చిపోతూ ఉంటాం. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు మనకున్నా కానీ ఆ చంటి దేవుడిచ్చిన బహుమానాన్ని మనం చూడగానే మనం ఎంతో సంతోషపడుతూ ఉంటాము.
ఇంకేమంటుండు, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ సమయాన మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. మరి శరీర బలహీనత వల్ల, బాధ వల్ల మనము మర్చిపోతూ ఉంటాం. అయినా కానీ దేవుడు మనల్ని సంతోషం అంటున్నానంటే, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అనేసి మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మరి ఆ సమయంలో మనము స్త్రీలమైన మనము మరి మర్చిపోతూ ఉంటాం బాధ వల్ల. అయితే దేవుడు ఏమంటుండంటే, తల్లైన మరచుని కానీ నేను నిన్ను మరువను అనేసి అంటున్నాడు. మరి మనకి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు కలిగినా మరి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మనని ఎడబాయుడు దేవుడు. మనం ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తూ ఉంటాడు. మరి ఈ బాధలో ఉన్నాను కదా అని మనం దేవుని ఎంత మాత్రం మనము మర్చిపోకూడదు. ఆ స్థితిలో ఉండి కూడా మనం దేవుణ్ణి ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టాలి. దేవా, నాకున్న ఈ శరీర బలహీనత దయచేసి తొలగించు ప్రభువా, నాకు ఇంత మంచి అదృష్టాన్ని ఇచ్చినావు, నాకు చక్కటి బిడ్డని ఇచ్చినావు ప్రభువా, బిడ్డను బట్టి మీకు వందనములు. మరి నాకును బిడ్డకును, తల్లికిని బిడ్డకును మంచి ఆరోగ్యం దయచేయి ప్రభువా అనేసి మనం దేవుని సన్నిధానంలో ఆ పరిస్థితిలో ఉండి కూడా మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఏమంటుండు, మీరు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నేను మాత్రం మిమ్మల్ని విడువను, ఎడబాయను అనేసి మన యేసయ్య మనతో పలుకుతున్నాడు. మనము ఇహలోకపు మనం తల్లిదండ్రులు అయినా ఒక్కొక్కసారి మనము మర్చిపోతూ ఉంటాం. బాధల వల్ల, సమస్యల వల్ల, కష్టాల వల్ల మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయినా కానీ మరి దేవుడు ఏమంటుండు, తల్లి అయిన మర్చుని కానీ నేను నిన్ను మరువను అని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనకి ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఇహలోకంలో మనం మనుషులం కాబట్టి, మనం బ్రతుకుచున్నాం కాబట్టి మనకు కష్టాలు, బాధలు కలగడము అది సహజమే. ఆయనను మనము దేవుని ఎంత మాత్రం విడిచిపెట్టకుండా, మనం కలిగిన సంతోషంలో, మనకు కలిగిన ఆ కష్టంలో కూడా దేవుణ్ణి మనము సంతోషించి ఆరాధించినట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల సహాయాన్ని చేస్తాడు. ఆ పరిస్థితిలో ఉండి నా బిడ్డ నాకు మొరపెడుతుంది, నా బిడ్డ నన్ను ఆరాధిస్తుంది, నా బిడ్డ నాకు కన్నీటితో ప్రార్థిస్తుంది అనేసి మనము మరి దేవుడు మన గురించి ఎంతో సంతోషపడతాడు. చూడండి, అంతకంటే సంతోషం మన జీవితంలో ఏదైనా ఉంటుందండి? ఉండదు కదా. మరి దేవుడు ఏమంటుండు, తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అనేసి క్వశ్చన్ వేస్తుండు. మరి మరుస్తామండి మనం? తల్లి స్త్రీలమైన మనకు పుట్టిన బిడ్డను మరుస్తామా? అస్సలు మరువం. ఆ పరిస్థితి మనకు రాదు. ఎందుకంటే కొన్ని స్థితుల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మనకు ఆ సమయంని బట్టి మనము ఆ స్థితిలోకి పిల్లలు మర్చిపోవడం కానీ, లేకుంటే మన బాడీ శరీరం వల్ల, బలహీనత వల్ల ఆ సమయంలో మనకు ఆ రీతిగా ఉంటాం. కానీ లేకుంటే మన పిల్లలను మనము మర్చిపోలేము. ఇంకేమంటుండు, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అనేసి అంటున్నాడు. మరి దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మనకు తప్పకుండా సహాయాన్ని చేస్తాడు. దేవుడు ఈ వాక్యమును మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.